హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4 లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫ్యాన్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్పైడర్ మ్యాన్ తో పోరాడి వాళ్ళు చనిపోతారు, అది వాళ్ళ విధి. టామ్ హాలండ్, జెండయా, బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, అలాగే మరీ ముఖ్యంగా టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ ఈ మూవీలో నటించారు. ఇక ఈ మూవీ 2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యి థియేటర్స్ ను షేక్ చేసిందని చెప్పొచ్చు. ఇది మల్టీవర్స్ మ్యాడ్నెస్ ఫస్ట్ టెస్ట్ అని చెప్పొచ్చు. ఇక పూర్తి కథను ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఇక ఈ మూవీ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఎండింగ్ తోనే స్టార్ట్ అవుతుంది. మిస్టీరియో డెడ్ అయిన అతని ఫైనల్ రివెంజ్ పీటర్ పార్కర్ యొక్క సీక్రెట్ ఐడెంటిటీని ప్రపంచానికి రివీల్ చేశాడు. స్పైడర్ మ్యాన్ ఒక మర్డరర్ అని ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు పీటర్, ఎంజే, నెడ్ అలాగే యాంటీమే అందరి లైఫ్ హెల్ అవుతుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. మీడియా హౌస్ బయట క్యాంప్ జే జోనా జేమ్సన్ డైలీ బగుల్లో స్పైడీని టెర్రరిస్ట్ గా ప్రకటిస్తాడు. పీటర్ కేసును మ్యాట్ ముటాక్ అకా డేర్ డెవిల్ హ్యాండిల్ చేసి ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తాడు. కానీ సొసైటీ ఇంకా స్పైడీని హేట్ చేస్తుంది. పీటర్, ఎంజే, నెడ్ మిడ్ కాలేజీలో అడ్మిషన్ రిజెక్ట్ అవుతుంది. పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ ను కలుస్తాడు. ప్రపంచం నా ఐడెంటిటీని మర్చిపోయేలా స్పెల్ చేయండి అని అడుగుతాడు. స్ట్రేంజ్ ఒక మిస్టిక్ స్పెల్ కాస్ట్ చేస్తాడు, రూన్ ఆఫ్ క్యాప్టెన్. కానీ పీటర్ మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తాడు. ఎంజే, నెడ్, యాంటీమే మాత్రం గుర్తుంచుకోవాలి అని. స్పెల్ కంటామినేట్ అవుతుంది. మల్టీవర్స్ క్రాక్ అవుతుంది. సడన్ గా విలన్స్ భూమికి వస్తారు ఇతర యూనివర్స్ల నుంచి. డాక్టర్ ఆక్టోపస్, టోబీ మాగ్వైర్ స్పైడీ విలన్. గ్రీన్ గాబ్లిన్, టోబీ స్పైడీ ఆర్చ్ ఎనిమీ. ఎలక్ట్రో, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడీ విలన్. శాండ్ మ్యాన్, టోబీ స్పైడీ. లిజార్డ్, ఆండ్రూ స్పైడీ. ఇక వీళ్ళందరూ తమ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ చేతిలో డెడ్ అయిన వారు, కానీ స్పెల్ వల్ల ఇక్కడికి వచ్చారు. పీటర్ వాళ్ళను క్యాప్చర్ చేసి స్ట్రేంజ్ సాంక్టమ్ లో లాక్ చేస్తాడు. స్ట్రేంజ్ చెప్తాడు, వీళ్లను వెనక్కి పంపితే వాళ్ళు డెడ్ అవుతారు, స్పెల్ రివర్స్ చేయాలి. కానీ పీటర్ హ్యుమానిటీ షో చేస్తాడు. వీళ్లను క్యూర్ చేసి వెనక్కి పంపితే డెడ్ అవరు కదా అని. స్ట్రేంజ్ ఒప్పుకోడు. పీటర్ విలన్స్ ను హ్యాపీ హోగన్ హౌస్ లో లాక్ చేస్తాడు. పీటర్ ప్లాన్, డాగ్ అకుకు న్యూట్రలైజర్ చిప్. స్ట్రేంజ్ ఒక మ్యాక్ గఫిన్ బాక్స్ ఇస్తాడు. బటన్ నొక్కితే విలన్స్ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ నార్న్ ఆస్బర్న్ హెల్ప్ చేస్తాడు. యాంటీమే అతనికి సీరం ఇస్తుంది. కానీ గాబ్లిన్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. గ్రేట్ ఫైట్ జరుగుతుంది. గాబ్లిన్ గ్లైడర్తో యాంటీమేను పొడిచి చంపేస్తాడు. దీంతో పీటర్ బ్రేక్ డౌన్ అవుతాడు. యాంటీమే డెడ్ అవుతుంది. ఇక పీటర్ ఒంటరిగానే విలన్స్ తో ఫైట్ చేస్తాడు, కానీ ఓడిపోతాడు. అప్పుడు టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ వస్తాడు. అతను మల్టీవర్స్ పోర్టల్ ద్వారా వచ్చాడు. తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ కూడా ముగ్గురు స్పైడీస్ టీమప్ అవుతారు. ఐకానిక్ బ్రిడ్జ్ సీన్ సూపర్ గా ఉంటుంది. ఇక ముగ్గురు పాయింట్ చేసుకుంటారు. ఎమోషనల్ మూమెంట్స్ కూడా జరుగుతాయి. ఇక ముగ్గురు స్పైడీస్ విలన్స్ ను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి తీసుకువెళ్తారు. గ్రేట్ ఫైనల్ బ్యాటిల్ అక్కడ జరుగుతుంది. టోబీ వర్సెస్ గ్రీన్ గాబ్లిన్. అలాగే గాబ్లిన్ గ్లైడర్ తో టోబీని పొడుస్తాడు, కానీ టామ్ సేవ్ చేస్తాడు. ఆండ్రూ వర్సెస్ ఎలక్ట్రోను ఓడిస్తాడు. టామ్ వర్సెస్ లిజార్డ్, శాండ్ మ్యాన్. డాకా క్యూర్ అవుతాడు. మళ్ళీ ఆటో ఓల్ట్ అవుతాడు. ఇక స్ట్రేంజ్ మల్టీవర్స్ కంట్రోల్ కోల్పోతాడు. పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. పీటర్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు, ప్రపంచం తన్ను పూర్తిగా మర్చిపోయే స్పెల్ గురించి. స్ట్రేంజ్ కాస్ట్ చేస్తాడు. విలన్స్ ఇతర స్పైడీస్ వెనక్కిపోతారు. టోబీ, ఆండ్రూ ఎమోషనల్ గుడ్ బై చెప్తారు. మొత్తంగా స్పెల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు పీటర్ ను గుర్తుంచుకోరు. ఎంజే, నెడ్ ఫ్రెండ్స్ గా మాత్రమే. పీటర్ ఎంజే కాఫీ షాప్ లో కలుస్తాడు, కానీ గుర్తుపట్టాడు. అతను ఒంటరిగా అపార్ట్మెంట్ లోకి మారతాడు. న్యూ హోమ్ మేడ్ స్పైడీ సూట్ ను స్టిచ్ చేస్తాడు. క్లాసిక్ రెడ్ అండ్ బ్లూ. హ్యాపీ యాంటీమే గ్రేవ్ దగ్గర ఉంటాడు. పోస్ట్ క్రెడిట్స్ 1. ఎడ్డీ బ్రాక్ వెనమ్ మల్టీవర్స్ పోర్టల్ ద్వారా ఈ యూనివర్స్ కు వస్తాడు. బార్లో బార్టెండర్ తో మాట్లాడతాడు. అవెంజర్స్, థానోస్, స్నాప్ గురించి తెలుసుకుంటాడు. స్పెల్ వల్ల వెనక్కిపోతాడు, కానీ సింబయోట్ ఒక చిన్న భాగం బార్లో ఉండిపోతుంది. పోస్ట్ క్రెడిట్స్ 2.
డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ట్రైలర్, వాండా అమెరికా చావేజ్ ఎవిల్ స్ట్రేంజ్. సో ఫ్రెండ్స్, ఇది పూర్తి కథ. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే రివ్యూ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.